వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై వారి సంక్షేమ భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, పలువురు నాయకులు, ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం ఆగస్టు 1వ తారీఖు. ఆగస్టు 1వ తారీఖు ప్రపంచ ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు కాదు 20-25 సంవత్సరాల నుంచి చూడంగా ఆటో నడపడం వల్లనే మన కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా మొత్తం మీరు ఎవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కూడా కట్టకుండా చేసిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి పెండింగ్ చూస్తుంటే ఛాలెంజ్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి ఛాలెంజ్ ఇద్దరు ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిగా ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ చూడగా మొత్తం కూడా ప్రభుత్వం కట్టింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ నేను ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పారు, ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు భద్రత కింద, నిరుద్యోగ వృత్తి కింద లేకుండా ఆర్థికమైన వృత్తి కోసం, ఆర్థిక సపోర్ట్ కోసము ఆగస్టు 1 ఆటో డ్రైవర్ల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న మా ఆటో డ్రైవర్లందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలుపుతూ, తర్వాత వచ్చి మా మీడియా మిత్రులకు ప్రథమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీ మహిళా ఉచిత పథకం పెట్టి అప్పటికే మా ఆటో డ్రైవర్ల నడ్డి విరిచింది. ఇప్పుడేమో ఆర్టీసీ ఫ్రీ బస్సు నడిచిన మహిళలకు మేము వ్యతిరేకం కాకపోయినా కూడా ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు అని చెప్పి ముందుకు వస్తున్నది. ఇప్పుడు ఆటోలను తీసుకొచ్చి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు పాలించే దశలో ఉన్నప్పటికీ కేవలం ఏ రోజైతే మీరు ఇప్పుడు మా ఆటోలు నడిచినప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు మీ అధికారులకు, మీ ఆర్టీసీ అధికారులకు కంప్లైంట్ ఏమని చేసిరంటే ఆటోలు నడవకుండా చేయదని గత 20 ఏళ్ల కింద వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే వాళ్ళు నచ్చినట్లు అవుతారు. అప్పుడు ఆటోలు బంద్ చేయకుండా కొనసాగింపజేసారు. ఇప్పుడు ఆటోలు బంద్ చేయని అంటలేరు, కానీ ఇప్పుడు మమ్మల్ని నక్సలైట్లను తయారు చేసే కార్యక్రమం చేస్తారు మీరు. అంటే మా పొట్టను కొడతారు మీరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు నేను 28 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గతంలో చంద్రబాబు హయాంలో కూడా హైవే పెట్రోలింగ్ పెట్టి మా ఆటోలను బాగా వేధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మా ఆటోలను మమ్మల్ని పూర్తిగా వేధిస్తున్నారు, బతకనీయకుండా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే స్టేట్ వ్యాప్తంగా ర్యాపిడో రద్దు చేయాలి దయచేసి. మరి మీరు ఉచిత పథకం పెట్టి మమ్మల్ని ఇచ్చేసినప్పటికీ ర్యాపిడో అనేది టాక్స్ ప్లేట్ కాదు కాబట్టి, బైక్ టాక్స్ ప్లేట్ కాదు కాబట్టి ఆటోలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడో రద్దు చేసే దిశగా ఈ గవర్నమెంట్ ముందుకెళ్లాలని చెప్పి కోరుకున్నాను. మిగతా ఈ రోజు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం మా గౌరవ శాసనసభ్యులు, మా లీగల్ అడ్వైజర్ డాక్టర్ రాజశేఖర్ సార్ గారు, గంగుల కమలాకర్ అన్న గారు, హరిశంకర్ అన్న గారు, రవీందర్ సింగ్ అన్న గారు అందరూ ఇచ్చేసి ఆటో డ్రైవర్ల
మనోభావాన్ని పెంచే విధంగా ఆటో డ్రైవర్లకు ఒక గుర్తింపు వచ్చే విధంగా అయ్యేలా వారు ఇలా మేము పిలవగానే వచ్చేసి మా ఆటో డ్రైవర్ల దినోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి మేము ఆటో యూనియన్ తరఫున ఆటో డ్రైవర్ల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి ఇవాళ ఆటో డ్రైవర్లకు రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితులలో ఇలా కరీంనగర్ లో సిటీ బస్సులు పెట్టి మరి రేపు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పక్షాన మేము ఎన్నడో చెప్పాం, మీరు పార్టీల పరంగా అంటారు ఇదని చెప్పేసి వెహికల్ స్టేషన్ కాదు, మీరు ఒక కమిటీ వేసి నిజంగా ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఒక అధ్యయనం చేసి మా బతుకులు ఎట్లున్నాయో మా జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరం ఏకతాటి మీద తగిన శాస్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కరీంనగర్ లో మరి ఇక్కడికి వెళ్ళే ఎలక్ట్రికల్ ఆటోలు పెడతామంటారు మా పొట్ట కొట్టడానిక. ఇప్పటికే 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ బట్టి. మరి ఇంత ఆటోలు పెట్టి కరీంనగర్ ఉన్న ఆటో డ్రైవర్లు మొత్తం సంపుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ కరీంనగర్ ఆటో డ్రైవర్ల మీద పగబట్టినట్టు అనిపిస్తుంది. దయచేసి అన్నగారు, మేము ఆటో డ్రైవర్లం, నీ జిల్లాలో ఉన్న వాళ్ళం, నీకు అన్నదమ్ములు లెక్క, నీకు కొడుకులు లెక్క, అందరం ఇక్కడ బతికేటోళ్ళం, దయచేసి కనికరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రమాద బీమా 5 లక్షలను పునరుద్ధరించాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఈ ఫ్రీ బస్ వలన చచ్చిపోయిన 250 మంది ఆటో డ్రైవర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల